మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దైవజనుడు అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. సేవకులు, సేవకురాళ్ళు, మీ పిల్లలు, మీ పరిచర్య ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుతున్నారుగా? పరిచర్య బాగుందా? పిల్లలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా అభివృద్ధి చెందుతున్నారా? సేవలో మీరు ఎలా ఉన్నారు? ఏం చెప్పేమన్నయ్య? చాలా కష్టాలు, చాలా బాధలు, చాలా ఇబ్బందులు, అవమానాలు, నిందలు. మేం మేలు చేస్తున్నాం, ప్రజలు తిరిగి మాకు కీడును తలపెడుతున్నారన్నయ్య అంటారా? మనం అసలు అందుకే పిలువబడ్డాం, అందుకే మనల్ని దేవుడు పిలిచాడు. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయి, ప్రతి పరిచర్యలో ఉంటాయి. నేను ఈ సమయంలో ఒక దైవ సేవకురాలి యొక్క సాక్ష్యం మీతో పంచుకోబోతున్నాను. ఆ సేవకురాలు ఎక్కడా, ఏమిటి అనేది వాస్తవంగా ఈ వీడియోలో నేను చెప్పలేను, కానీ జరిగినటువంటి ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. నేను ఒక సేవకుల కుటుంబాన్ని కలిశాను. వారు చెప్పారు ఈ మాట. అదేమిటంటే, చర్చిలో మనకు విశ్వాసులు ఉంటారు కదా, ఆ విశ్వాసుల్లో ఒక యవనస్తుణ్ణి చాలా ప్రేమించారు, దగ్గరకు తీశారు, చాలా బలపరిచారు, వాక్యాన్ని నేర్పారు, పరిచర్యలో సేవకులతో పాటే ఉంచుకున్నారు. ఒక సమయం వచ్చాక ఆ వ్యక్తి వాస్తవంగా చర్చిలో కాస్త నిలబడి 4 మాటలు చెప్పే అవకాశం కూడా వీళ్ళిచ్చారు. ఒక సమయం వచ్చాక ఆ వ్యక్తి, నన్ను దేవుడు పిలిచాడు, నేను సేవకుణ్ణే అంటూ పైకి లేచాడు. మంచిదే, దాంట్లో ఏం పొరపాటు లేదు. సంఘంలో వారిని దేవుడు పిలవకూడదా ఏంటి? పిలవాలి, పిలుస్తాడు. సరే, మొత్తానికి నేను కూడా పాస్టర్ గారినేనంటూ చక్కగా తెల్ల సొక్క, తెల్ల ప్యాంట్ వేశాడు. మరి దేవుడు చెబితే ఆయన చూపించినటువంటి స్థలానికి, చెప్పిన ప్రాంతానికి వెళ్ళి బ్రహ్మాండంగా సేవ చేస్తే ఏం పొరపాటు లేదు. స్థానిక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి కాపర్లు కూడా హెల్ప్ చేస్తారు. కానీ అతను చేసినటువంటి మిస్టేక్ ఏంటో తెలుసా? అదే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గరికి, వారి కుటుంబాల దగ్గరికి తిరగటం, వారి గృహాలు దర్శించటం, రండి నా దగ్గరికి అంటాం, స్థానికంగా ఉన్నటువంటి తల్లి, తండ్రి లాంటి దైవ సేవకుల మీద నిందలు వేయటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, సంఘాన్ని గలిబిలి చేయటానికి ప్రయత్నం చేశాడు. వాస్తవంగా అండి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో ఎవరైనా ఒక సేవకుడైతే, మరి అప్పటికే ఉన్నటువంటి విశ్వాసుల్లో బంధువులు ఉంటారు కదా, ఇక వాళ్ళ చుట్టూ తిరగటం. ఇదిగో ఈ కోణంలో నేను టూకీగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ కోణంలో విశ్వాసులు ఇళ్ళ చుట్టూ తిరిగి, పాస్టర్ గారు అట్టా, పాస్టర్ గారు ఇట్టా మంచోళ్ళు కాదు, నన్ను దేవుడు పిలిచాడు, నేను సేవకుడినయ్యాను, నేను ప్రార్థనలు పెడతాను, నేను మీకు ప్రార్థనలు చేస్తాను అంటూ సంఘాన్ని చాలా డిస్టర్బ్ చేశాడు, సంఘాన్ని చాలా గలిబిలి చేశాడు. ఉన్నారా? ఇలాంటి వారు ఉంటారంటారా? ప్రియబిడ్డ, ఒకవేళ ఈ వర్తమానం వినే సమయానికి నీవు కూడా ఇలాంటి వ్యక్తివే అయితే చాలా పెద్ద తప్పు. నిజంగా నిన్ను దేవుడు ఒకవేళ సేవకు పిలిస్తే, దేవుడు నిన్ను ఎన్నుకుంటే, ఏర్పాటు చేసుకుంటే, ఏదైనా ఒక స్థలానికి, దేవుడు చూపించిన స్థలానికి, సేవ లేని ప్రాంతానికి వెళ్ళు, మోకరించు, మోకాళ్ళ మీద పడు, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఇంకా ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీ దైవ సేవకుల సలహాలు, సహాయం తీసుకో. అప్పుడు ఖచ్చితంగా వారు చేస్తారు. చక్కగా పరిచర్య చేయి. నన్ను దేవుడు పిలిచాడు, నేను సేవకుణ్ణి అంటూ స్థానిక సంఘాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావే, అసలు అది బైబిల్ ప్రకారం అస్సలు అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు.
దేవుడు అలా ఎప్పుడు చెప్పడు. నువ్వు ఏ సంఘంలో రక్షింపబడ్డావో ఆ సంఘాన్నే నువ్వు గలిబిలి చేయటానికి చూసి అక్కడ ఆత్మల్నే ఎత్తుకుపోవటానికి చూస్తున్నావంటే వాస్తవంగా అసలు నిన్ను దేవుడు పిలిచాడో లేదో కూడా నువ్వు చూసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ మాటలు వినే సమయానికి నీ పరిస్థితి అదే అయితే ఒక్కసారి ఆగి ఆలోచించి ప్రభు పాదాల దగ్గర కూర్చొని నీ జీవితాన్ని సరి చేసుకోమని, దేవుడు నిన్ను అసలు పిలిచాడో లేదో చూసుకోమని, పిలిస్తే ఏ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమంటున్నాడో చూసుకోమని, నీ ఆత్మీయ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగచేయొద్దని ఒక దైవజనుడిగా నేను ప్రేమతో మీకు నేను తెలియచేస్తున్నాను. ఇలా చేశాడు ఒక వ్యక్తి ఒక సంఘంలో. ఇలాంటివి సర్వసాధారణంగా చాలా స్థలాల్లో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ సేవకురాలు ఏమైపోయింది? చాలా వేదనకు గురైంది, మానసిక పరమైనటువంటి టెన్షన్కు గురైంది, చాలా బాధకి లోనైపోయిందాము. ఏంటి ఇలా జరిగింది? మేము ఇంత ప్రేమించాం కదా, ఇంత దగ్గరకు తీసాం, ఎన్నోసార్లు అన్నం పెట్టాను, పరిచర్యలో ఏదో నమ్మకంగా ఉన్నాడు కదా అని మా చేతమ్మటి ఉంచుకున్నాం, వాక్యం నేర్పించాం, సంఘంలో నిలబెట్టాం. ఏంటి ఇలా చేశాడేంటి? తిరిగి ఈ సంఘాన్నే పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా అని ఆ దైవ సేవకుడు కూడా చాలా బాధపడ్డాడు. బాధ ఉంది. సేవకురాలు ఆడమనిషి కదండి, మరికొంచెం కృంగిపోయింది, మరికొంచెం వేదన చెందింది. ప్రియులారా, ఒక్క మాటల్లో మీకు సింపుల్గా చెప్పాలంటే ఆ బాధతో ఆ వేదనతో మానసికంగా ఒక రకమైనటువంటి మెంటల్ ఎఫెక్ట్ గురైపోయింది. పిచ్చి అంటాం చూసారా, ఆ టైపులో మానసిక పరమైనటువంటి ఒక మెంటల్ ఎఫెక్ట్ వచ్చేసింది ఆమెకి. వచ్చేసి చాలాసార్లు పాస్టర్ గారు అలా నిద్రలేచి గమనించేసరికి పాస్టర్ గారు ఇంట్లో కనపడేది కాదట. అసలు ఆమె ఎటిల్లిపోయింది ఏంటని వెతికి పట్టుకోవలసిన పరిస్థితులు కలిగాయ్యా. మైండ్ సరిగా పనిచేయక ఒత్తిడి పడిపోయి ఆ నరాల మీద ఇలా జరిగింది ఏంటి, సంఘం ఇలాగా ఇబ్బంది పడింది ఏంటి, మరి ఆ పిల్లోడు మాట కొంతమంది విన్నట్టున్నారు, మరి ఏంటి ఇంత నమ్మకమైన పరిచర్య ఇలా జరిగింది, నమ్మకస్తుడు అనుకుంటే ఈ వ్యక్తి ఇలా చేశాడని ఆ ఒత్తిడికి లోనైపోయి మానసిక పరమైనటువంటి టెన్షన్కు లోనైపోయి ప్రియులారా, మరి ఆ నరాల మీద ఒత్తిడి పడిపోయి ఇంట్లో నుంచి కూడా చాలా సందర్భాల్లో బయటికి వెళ్తే పాస్టర్ గారు వెతికి వెతికి ఆమె ఎక్కడుందా అని పట్టుకొని తెచ్చుకోవలసిన పరిస్థితి కలిగింది అని చెప్పారు. ఎంత బాధాకరం అండి. ఒక్క మాట చెప్పనా, ఆ దైవజనుడు చెప్పిన మాట నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎంతో గుండెల్లో వేదన వచ్చేసింది. ఏ మాటో తెలుసా? ఆ సేవకురాలకి ఈ మానసిక పరమైనటువంటి పరిస్థితి నుండి బయటికి తీసుకురావటానికి, ఆ మెంటల్ వాతావరణం నుండి బయటికి తేటానికి ఆమెకి కరెంటు షాక్ కూడా పెట్టాల్సి వచ్చిందట. బా, వైద్యులను సంప్రదించి కరెంటు షాక్ పెట్టించానన్నయ్య నేను, ఎందుకంటే ఆమె కొంచెం కోలుకుంటుంది, బయటకు వస్తుందని డాక్టర్లు అలా చెబితే కరెంటు షాక్ కూడా పెట్టాల్సి వచ్చింది అని చెప్పాడు. ప్రియులారా, ఎంత దుఃఖకరం, ఎంత వేదన. దేవుని మహాకృప. ప్రస్తుతానికి ఆ తల్లి బాగానే ఉంది. నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి సేవకులలో ఈ సేవకుడి కుటుంబం ఒకటి. ఆ సేవకురాలు నా ప్రియమైన చెల్లి లాంటిది. చెల్లి బాగానే ఉంది, ఇప్పుడు సేవలో ఉన్నారు, నెమ్మదించారు. దేవుని మహాకృప సహాయపడుతూ వచ్చాడు. ఖచ్చితంగా అలా సంఘాన్ని గలిబిలి చేయాలి అనుకున్న వ్యక్తికి దేవుడు బుద్ధి చెప్పాడు. సంఘం కొంచెం ఆ కదలిక నుండి స్థిరపడింది. ఆ తల్లి కొంచెం నెమ్మదించింది. దేవుడు బాగు చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు. ఆ తల్లి ఇప్పుడు కొంచెం నెమ్మదిగానే ఉంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియబిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా దైవ సేవకురాలుగా ఉన్న నీకు, దైవజనుడిగా ఉన్న నీకు, ఒక ఆత్మీయ సేవకుడిగా, ఒక అన్నగా నేను చెప్పగలిగిన ఒక మాట ఏందో తెలుసా? సంఘములో ఇలాంటి వారు ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. నా జీవితంలో నేను బోలెడు ఎదుర్కొన్నాను. ఎంతోమందిని చూశాను. మేలు మనం చేశాం, కీడొచ్చింది. అన్నం పెట్టాం, ఆదరించాం. ఇలాంటి సిచ్యువేషన్లు గుండా నేను కూడా వెళ్ళాను. ఏది? సంఘంలో మేలు పొందిన వారు తిరిగి కీడు తలపెట్టడం,
లేకపోతే సంఘానికే ఆపోజిట్గా మారటం, నా మీద నిందలు వేయటం, అవమానం కలగ చేయాలని చూడటం, గలిబిలి చేయాలని చూడటం, ఇలాంటివి నేను చాలా ఎదుర్కొన్నాను. అయినా కూడా నేను ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వలేదు. నేటికి బోలెడు ఎదుర్కొంటూ ఉన్నాను, ఏం డిస్టర్బ్ అవ్వలేదు. మా పాస్టర్ గారిని, పిల్లలను కూడా ఇదే విధానంలో చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా దేవుని కృపలో నేను అలా ఉంచుకోవటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మా పాస్టర్ గారు చాలాసార్లు అన్న మాట ఏంటో చెప్పనా, అయ్యా మీరు గనక మమ్మల్ని ఈ రీతిగా ఆ ట్రైనప్ చేయకపోతే, మా ఆలోచన విధానాన్ని ఇలా కనుక మీరు ఉంచకపోతే మేము చాలా డిస్టర్బ్ అయ్యేవాళ్ళం. నా మట్టుకు నేను, పాస్టర్ గారు అంటున్నారు, నా మట్టుకు నేను నాకున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి, నా మనస్తత్వాన్ని బట్టి నేను ఎప్పుడో ఇబ్బంది పడిపోయేదాన్ని. 25 ఏళ్ల సేవ కదండి మాది. ఆ పాస్టర్ గారు బోలెడు సార్లు అన్న మాట, చాలాసార్లు అంది. నేను ఎప్పుడో ఇబ్బంది పడిపోయేదాన్ని, నా మనస్తత్వాన్ని బట్టి కృంగిపోయి చాలా డిస్టర్బ్ అయిపోయేదాన్ని, అనారోగ్యం పాలైపోయేదాన్ని, ఇంకేం జరిగేదో. కానీ మీరు మా మైండ్ సెట్ అలా మార్చారు, అలాగా సెట్ చేశారు మీరు దేవుని కృపలో, దేవుని వాక్యాన్ని బట్టి. అలాగ మేము ఉండటానికి, మాకు ఆ ధైర్యానికి మీరు కారణమయ్యారు అని మా పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పింది. ప్రియులారంతా దేవుని కృప. నా మట్టుకు నాకు అలాంటి జ్ఞానం లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఒక నడిపింపు, దేవుని కృప. దేవుడు అలాంటి విషయాలు అలా నేర్చుకోవటానికి ప్రభు నాకెంతో సహాయపడటం, కుటుంబాన్ని ఆ రీతిగా మరి కాపాడుకోవటానికి పరిశుద్ధాత్ముడు నాకెంతో సహాయపడ్డాడు. మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. ఏమిటి, ఎలా కాపాడుకోవాలి అంటే అదే చెప్తున్నాను. దైవజనుడుగా, సేవకులుగా మీకు, సేవకురాలుగా మీకు, ఒక ఆత్మీయ అన్నగా అదే చెప్తున్నాను. ఇప్పుడు అస్సలు మనము ఏ విషయంలో కూడా కృంగిపోవలసిన అవసరం లేదు. ఉదయం 6 గంటలకి తూర్పును సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో, మన సంఘాల్లో ఎలాంటి వారు లేస్తారు అన్నది అంత వాస్తవం. ముందు మీ మైండ్లో అది ఉండాలి. గ్యారెంటీగా అలాంటి వాళ్ళు లేస్తారు. నీకు సన్నిహితంగా ఉన్నవారే, నీ అన్నం తిన్నవారే, నీ దగ్గర మేలు పొందిన వారే, నువ్వు ఎంతో కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తే బాగుపడ్డవారే, నువ్వు నిలబెడితే వాక్యం చెప్పిన వారే, నువ్వు అవకాశం ఇస్తే పాట పాడిన వారే, పరిచర్యలు నీతో పాటు ఉన్నవారే, వారే ఈ రీతిగా ఖచ్చితంగా తయారవుతారు. ఎక్కడో ఉంటారు బుద్ధిమంతులు, నీతిమంతులు, కానీ ఎక్కువ శాతం ఇలాగే ఉన్నారు. దానికి నువ్వు ముందే ప్రిపేర్ అయిపోవాలి, కాస్త సమయోచితంగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో ఆచితూచి ముందుకు వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ముందే సిద్ధపడిపోవాలి. ఏం పర్వాలేదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సంఘం ఎక్కడికి పోదు, దుష్టులకు దేవుడే బుద్ధి చెబుతాడు. ఎలాంటి పరిస్థితులు సంఘంలో ఎదురైనా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా నువ్వు ఏ మాత్రం కునిగిపోకూడదు. స్టేబుల్గా ఉండాలంతే, ధైర్యంగా ఉండాలంతే. ఎందుకో చెప్పనా, ఒక్క మాట, సంఘము అసలు నీది కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది సంఘము మనది కాదు. ఎందుకో చెప్పనా, అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని గనక మీరు చదివితే ఆడ ఏమనుంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు సంపాదించుకున్న సంఘం అది. మనం ప్రార్థించాం, ప్రయాసపడింది మనం కాదు, మనకు తోడై ఉన్న దేవుని కృపే. ప్రభువే మనల్ని బలపరిచాడు. సంఘం మంద కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కాపాడుకుంది, రక్షించుకుంది. మరి ఇప్పుడు ఆ సంఘం ఇలా చేసింది, అలా చేసింది, వెళ్ళిపోయారు, తిరగబడ్డారని నువ్వు డిసప్పాయింట్ అయి కృంగిపోయేది ఏంటి? మీరు అడగవచ్చు, అన్నయ్య సంఘం కొంచెం ఇబ్బంది పడుతుంటే బాధ ఉండదా? ఆ మాట బాధ ఉండదని ఎవరు చెప్పారు? ఖచ్చితంగా నీకు బాధ ఉంటుంది, ఉండాలి. సంఘములను గూర్చిన చింత నాకుంది అన్నాడు పౌలు, కొరింథీ పత్రిక అనుకుంటాను. సంఘాలను గురించి చింత ఉండాలి, భారం ఉండాలి, ప్రార్థన చేయాలి, కన్నీటితో మొరపెట్టాలి. అసలు కన్నీటితో చేసే విజ్ఞాపన ఒక్కటే సంఘం క్షేమాభివృద్ధి నొందటానికి కారణం. తర్వాత అందించే చక్కని వర్తమానాలు, పరిశుద్ధాత్ముని సహాయం ఎలాగూ మనకుంది. భారం ఉండొద్దని, చింత ఉండొద్దని, సంఘం కోసం ఆలోచన ఉండొద్దని నేను చెప్పటంలా. నువ్వు కృంగిపోయి వేదన చెంది నీ ఆరోగ్యం పాడై నువ్వు పిచ్చిదానివయ్యే అంత టెన్షన్ వద్దని చెప్తున్నాను. తేడా లేదా?
అంత టెన్షన్ పడిపోయి నువ్వు చచ్చిపోయేంత టెన్షన్ ఎందుకో? నీకు కరెంటు షాక్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయి, లేకపోతే మానసికంగా నువ్వు కృంగిపోయి, నువ్వేదో అయిపోయి, సేవకుడిని బిడ్డలని ఒంటరి వాళ్ళని చేసి, ఏమండి నీ ఆరోగ్యం దెబ్బతిని మంచం పట్టి ఎంత దుఃఖంగా ఉండా, ఓ పక్క సేవ, ఎన్నో ఆటుపోటులు, మంచం పట్టిన నిన్ను చూసి సేవకుడు ఎంత ఇబ్బంది పడతాడు, పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు. అది వద్దని చెప్తున్నాను. నువ్వు చేయగలిగింది చెయ్యి, ప్రార్థన చెయ్యి, కన్నీరు పెట్టు, ప్రభువుని అడుగు. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభు చేతుల్లో పెట్టావు కదా, ప్రార్థనలో ఏం నిశ్చింతగా ఉండు. ఇప్పుడు నేను చేసేది అదే కదా. బోలెడుంటాయి సమస్యలు, పర్వాలేదు. మన సంతోషం కేవలం దాని మీద మాత్రమే కాదు కదా, ప్రభువుని బట్టి మనకు సంతోషం. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన ఆనందం ఇది. సంతోషం ఉండాలి ప్రభువుని బట్టి. ప్రభు సంఘాన్ని ప్రభు చూసుకుంటాడు. మన వల్ల అయినంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనమేదో ఇబ్బంది పడిపోయి ఏదో అసలు జీవితమే నష్టపోయేంత పరిస్థితి అట్లా చేసుకోకూడదండి, అస్సలు చేసుకోకూడదు. బైబిల్ ఏం చెప్పింది? ఏ విషయంలో కూడా మనం చింతపడొద్దు అని బైబిల్ చెప్పలేదా? చెప్పిందిగా. మరి ఎందుకు చింత, ఎందుకు బాధ? ప్రియ తల్లి, సేవకురాలుగా ఉన్న నీవు పెద్ద వయసు అయితే తల్లిగా భావించి చెప్తున్నాను, చిన్న వయసు అయితే ఒక అన్నగా భావించి, ఒక చెల్లిగా నిన్ను భావించుకొని నేను చెప్తున్నాను. దయచేసి అస్సలు కృంగిపోవద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. సేవకుడైనా సరే తమ్ముడుగా నిన్ను భావించి నేను చెప్తున్నాను, ఒక అన్నగా అస్సలు కృంగిపోవద్దు. దేవుని సంఘం దేవుని చేతుల్లో పెట్టు. ఎంతమంది ఉన్నారు వెళ్ళారని కాదండి, ఎంత నమ్మకంగా చేసాం పరిచర్య అన్నదే ముఖ్యం. అంతే. దేవుడు నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడిద్దని ఉందగా బైబిల్లో. కలుపు దేవుడే పీకేస్తాడు పంట బాగా పండటానికి. మరి చిన్న సత్యం నీకు ఎందుకు అర్థం కాలా? ఇప్పటికైనా జాగ్రత్త పడు. ఇప్పటికైనా కూడా దేవుని వైపు చూడు, విశ్వాసంతో ఉండు, కృంగుదల ఏమీ వద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కష్టానికి జీతం దేవుడిస్తాడు. మనుషులు ఇలాగే ఉంటారని బైబిల్లో రాసి ఉంది. అందుకే దైవజనుడైన పౌలు తిమోతికి 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో ఇలా అన్నాడు, మొదటి నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను. తిమోతి, నువ్వు తెలుసుకో, చివరి రోజుల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎలాగనగా అపాయకరమైన కాలం అంటే ఏమిటంటే, మనుషులు స్వార్థప్రియులు. ప్రారంభ మాటే చూసారా? మనుషులు స్వార్థప్రియులు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవన్నీ రాసుకుంటూ వచ్చాడు. స్వార్థప్రియులు అన్నాడు. మనుషులు అలాగే ఉంటారు. ప్రియబిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో మరి నీ ఆదరణ కొరకు నేను ఈ మాటలు ముగించి ప్రార్థన చేసే ముందు ఒక్క మాట ఇలా చదవనా? ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి కొన్ని మాటలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగానున్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేనిని గూర్చియు చింతపడకుడి. ఈ మాటలన్నీ ఉన్నాయిగా. జైల్లో ఉండి చెప్తున్నాడు పౌలు, చింతపడబాకండి అని. మీరు కూడా ఏం చింతపడద్దు, దేవునికి అప్పగించుకోండి. ఒకవేళ ఇప్పుడు ఏదైనా కృంగిన స్థితిలో ఉంటే లేచి నిలబడండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. ప్రభు మీకు ఎంతో సహాయంగా ఉంటాడు. చిన్నదో పెద్దదో దైవ చిత్తంలో చేయండి సేవ, అంతే. ముందు మీరు సంతోషంగా ఉండండి, దేవుడే మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. సేవకులకు సేవకురాళ్లకు చక్కటి మాటలు మీరు అందించారు. విత్తబడిన సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మేము దేనిని గూర్చి చింతపడకూడదు, కృంగిపోకూడదు నాయనా. ప్రతిదీ మీకు చెప్పుకోవాలి.
అప్పుడు మాకెంతో సమాధానం, జ్ఞానానికి మించిన సమాధానం కలుగుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. మనుషులు ఎప్పుడు స్వార్థప్రియులుగానే ఉంటారు. ఈ చివరి రోజుల్లో సంఘాల్లో జరిగే పరిస్థితులను బట్టి, మేలు పొందిన వారే తిరిగి చేసే కీడులను బట్టి, నాయనా మీ సేవకులు సేవకురాలు ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా సహాయపడండి. వారిని లేవనెత్తండి, కృప చూపండి, తోడుగుండండి. మీరున్నారనే ధైర్యంతో ముందుకు వెళ్ళి బలమైన సేవ చేయటానికి సాయం చేయండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కలుసుకుందాం.